వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేము బాగున్నాం, మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాము. ఇక మన వీడియోలు ఎవరైతే చూస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచిగా ఆదరిస్తున్నారు. ఇక కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా, ఇక సపోర్ట్ చేయండి మాకు. ఇక మళ్ళక్క చెప్పినట్టు మీరు మాకు సపోర్ట్ చేసిరంటే ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాం. దోస్తులు, ఇక తెలుసు కదా మన ఛానల్ పేరు మీకు, మన విలేజ్ ముచ్చట్లు. ఇక మంచిగా చూడుంటుల్లా, మంచి మంచి వీడియోలు పెడతాము, మంచిగా అందరు చూసేటట్టు పెడుతున్నాము. ఇక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మాకు ఒక లైక్ ఇవ్వండి దోస్తులు. మీరు లైక్ ఇస్తే ఏమైతుందంటే మీలాంటి చాలా మంది మన వీడియోలు చూడడానికి ఇంట్రెస్ట్ గా చూస్తారు. ఇక మన సబ్స్క్రైబర్లు మాత్రము చాలా బాగా చూస్తున్నారండి, థ్యాంక్ యూ సో మచ్. మన పాత వాళ్ళు మాత్రం మంచిగా ఎంకరేజ్ చేస్తారు, జర కొత్త కూడా ఎంకరేజ్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి దోస్తులు. ఇక మంచి మంచి వీడియోలు తీసుకురానికి చాలా ప్రయత్నించాలనుకుంటున్నాము, కానీ ఇక లైక్లు చాలా తక్కువ వచ్చేసరికి, సబ్స్క్రైబర్లు తక్కువ వచ్చేసరికి జర బాధ అవుతుంది దోస్తులు. జర మంచిగా ఎంకరేజ్ చేయండి అందరూ. ఇక మళ్ళకైతే ఒక్కటే ఆలోచనలో అయిపోయింది, ఏం చేద్దాం అబ్బా మన సబ్స్క్రైబర్లు జర మంచిగా లాస్ట్ వరకు వీడియోలు చూస్తే బాగుండు అనే ఆలోచనలో పడ్డది. జర చూడరు దోస్తులు, బాగా ఆమె బెంగ పెట్టుకుంటుంది, మన సబ్స్క్రైబర్లు జర మంచిగా చూస్తే బాగుండు అనేసి ఆలోచనలో పడ్డది. ఇక మీకు ఒకవేళ కొత్త కంటెంట్ ఇట్లా కావాలి అంటే మీకు ఏ విధంగా కావాలో వీడియోలు జర మనకు కామెంట్ ద్వారా తెలుపుండ్రి దోస్తులు. ఇక మంచి మంచి తీసుకురానికే ప్రయత్నిస్తాం మేము. మనం చేసే వీడియోలలో వచ్చే సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కాదులా, ఓన్లీ కల్పితాలు మాత్రమే. ఈ రోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పార్ట్ 32. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. అబ్బా, రోజు నేను ఇలా మధ్యాహ్నం వెళ్ళడం మాత్రం ఎవ్వరు చూడట్లేదు ఇంట్లో. అమ్మ మంచిగా పడుకుంది బెడ్రూమ్ లో, నాన్ననేమో ఆఫీస్కి వెళ్ళిండు. నేను ఇక రోజు ఇంట్లోనే ఉంటున్నాను, వీళ్ళ భ్రమ పడుతున్నారు. నేను రోజు ఇలా బయటికి వెళ్ళి బావకి ఆ సుజాతకి ఎలా పెట్టాలా గొడవలు అని చెప్పేసి ప్లాన్లు వేస్తున్నానని వీళ్ళకి తెలుసు, పాపం ఏమీ తెలియదు. మంచిగా అమ్మనేమో పజ్జుకుంది, నా బిడ్డ ఇంట్లోనే ఉంటది కదా అనుకుంటుంది. అబ్బా, ఈ రోజు మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉంది. బాబాకి సుజాతకి గొడవలు జరుగుతున్నాయి నా వల్ల. ఇలాగే చేస్తా చూడు బావా, నువ్వు నన్ను పెళ్లి చేసుకోలేదు కదా, చూడు నీకు ఎలా ఉంటుందో సుజాత, నువ్వు ఎలా హ్యాపీగా ఉంటావో నేను కూడా చూస్తాను. అందరి దగ్గర నన్ను బుక్ చేస్తావా, నువ్వు పెళ్లి చేసుకోరా బావా అంటే అమ్మ నాన్నతో నన్ను తిప్పించి కొట్టిస్తావా, ఇంకా అత్తతో కూడా కొట్టిస్తావా? చెప్తా నీ పని చక్కగా చేస్తా చూడు. ఇప్పుడు సుజాతకి లేనిపోని డౌట్లు వచ్చేలాగా చేస్తాను. నాకు తెలిసి సుజాత నీ మాటలు నమ్మదు, ఇకపై నువ్వు ఎన్ని చెప్పినా వినదు. ఈరోజు ఫుల్ హ్యాపీగా ఉన్నా నేనైతే. అమ్మయ్యా, అమ్మ లెవ్వక ముందుకే నేను పైకి వెళ్ళిపోవాలి. ఈ హ్యాపీ మూమెంట్ లో నాకు పిచ్చ పిచ్చగా సాంగ్స్ పైన డాన్స్ చేయాలని ఉంది, కానీ నేను ఇప్పుడు సౌండ్ చేశానంటే అమ్మ లేసి బయటకు వచ్చేస్తుంది. సరే, ఫస్ట్ అయితే రూమ్ లోకి వెళ్దాం. ఇలా రోజు వెళ్ళి బావ లైఫ్ లో ఏమేమి జరుగుతుందో మనం మెల్లిగా తెలుసుకొని ఇలాగే పుల్లలు పెట్టాలి. బావకి నేనంటే ఏంటో తెలవాలి. ఇంకా మాస్టర్ ప్లాన్స్ వెయ్యాలి, ఏమేమి వెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. మంచిగా ఎట్లా ఉండాలంటే వాళ్ళిద్దరు విడిపోవాలి, బావకి అనిపించాలి అబ్బా నా మర్దన చేసుకుని ఉంటా అయిపోయేదేమో, ఇవన్నీ ఏంటి అని అంత చేస్తాను. కానీ ఈ రోజు నేను మధ్యాహ్నం చెప్పినా కదా బావకి, మరి ఆ విషయం చెప్తాడా ఏంది అత్తకి సుజాతకి? ఆయన చెప్పిన వాళ్ళు నమ్మర్లే, నేను అంత ఫిక్స్ చేసేసాను కదా ఇంటికి వెళ్ళి, అంత ప్లానెడ్ గా వాళ్ళ కంట్లో పడి నేను ఇంటికి వచ్చేసినాక ఇప్పుడు ఎలా నమ్ముతారు సుజాత? ఇట్లా ఎట్లా నమ్ముతుంది బావని? నమ్మే ఛాన్సే లేదు. స్వీటీ స్వీటీ, ఏమైంది ఈ పిల్లకి? పిలిస్తే కూడా వలుకుతలేదు, అంత పరధ్యానంలో ఏం ఆలోచిస్తుంది? స్వీటీ స్వీటీ, అయ్యో అమ్మ వచ్చినట్టుంది. చెప్పమ్మా. మధ్యాహ్నం నేను నీ రూమ్ లోకి వచ్చిన, నువ్వు లేదంటే ఎక్కడికి వెళ్ళినావు? వాయప్ప, అమ్మ రూమ్ లోకి వచ్చిందా? ఇలా మర్చిపోయాను రా బాబోయ్. ఎప్పుడైనా సడన్ గా లేస్తే మరి ఇలా కనిపించకుండా ఉంటే డౌట్ రాదా వీళ్ళకి? ఇప్పటి నుంచి కొంచెం జాగ్రత్త పడాలి, చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఏ స్వీటీ, ఏం నేను ఇక్కడ మాట్లాడుతుంటే వాటి మళ్ళీ ఏం చేస్తున్నావు? మరి అదే అమ్మా, అదే నేను వచ్చినా చూస్తే నాకు కనిపించలేదు. సరే బాత్రూమ్ లో ఉన్నట్టుందిలే అనేసి నేను వెళ్ళిపోయినా. అదే తినడానికి పిలిచిన వస్తావేమో అని చెప్పి, ఇక ఫ్రెష్ అప్ అయినాక వస్తావేమో అనుకున్నాను, ఇక రాలేదు. సరేలే అని చెప్పేసి నేను తినేసి పడుకున్నా. తిన్నావా లేదా మరి నువ్వు? తిన్నమ్మా, తర్వాత నువ్వు వెళ్ళినాక తిని పడుకున్నాక నేను తిన్నా.
సరే గాని ఎక్కడికి బయటికి వెళ్ళకు. ఇక మీ డాడీకి తెలిసిందే అనుకో, ఇక మంచిగా ఉండదు. వచ్చి తిట్టనే తిడతాడు నిన్ను, తెలుసు కదా ఎంత గలీజ్గా తిడతాడో. ఇక చాలా బూతులు మాట్లాడతాడు. ఏదో మంచిగా ఉండాలని చెప్పి నీకు ఏమంటలేడు. అయినా ఎట్లాంటి మనిషి నీకు తెలియదు అయితే కాదు. ఊరికే బయటకైతే వెళ్ళొద్దు చెప్తున్నా, నాకు చెప్పకుండా అయితే అసలుకే వెళ్ళకు. అయ్యో అమ్మా, నేను ఎక్కడికి వెళ్తా, ఇంట్లోనే ఉంటున్నాను కదా. ఒకవేళ చెప్తున్నా బోర్ వస్తుంది అట్లా ఇట్లా అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు. అంత అవసరం అనుకుంటే నీ ఫ్రెండ్స్ కి కాల్ చేసి మాట్లాడుకో, లేదంటే ఇంటికి పిలిపించుకొని మాట్లాడుతూ ఉండు. కాకపోతే నువ్వు మాత్రం బయటికి వెళ్ళకు. అయినా ఏమైతుందమ్మా బయటికి వెళ్తే? నా ఫ్రెండ్స్ ని వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా కలవచ్చు కదా. అసలు నన్ను ఎందుకు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా అలాగే ఇంట్లోనే పెట్టేశారు? నేనేమైనా చిన్నపిల్లనా, తప్పిపోతానా? నువ్వు చేసిన పెద్ద పెద్ద ఘనకార్యాలకి ఇంకా నిన్ను బయటికి పంపిస్తే ఇంకా బాగానే అవుతుందమ్మా. ఇక ఏం లేదు, ఇప్పటికే సగం ఇజ్జత్ తీసేసినావు మాకు. నా తల్లిగారి ఇంటి కాడికి పోయి పెద్ద పెద్ద పనులు చేసినావు. ఇప్పుడు నిన్ను వదిలితే ఇక మా ఊర్లో కూడా ఇప్పుడు ఉండే కాడ కూడా ఉండనియారు ఇక మమ్మల్ని. అట్లా చేస్తున్నావు, నీ పనులు అట్లున్నాయి. ఎందుకమ్మా మరి నన్ను అంత ఇన్సల్ట్ చేస్తున్నావు? నేను అందరి దగ్గర ఎందుకు అలా ఉంటానో, బావ అంటే నాకు ఇష్టం కాబట్టి ఆ విషయంలో అట్లా ఉన్నానేమో, కానీ ప్రతి ఒక్కరితో అలాగే ఉంటాను ఎలా అనుకుంటున్నావమ్మా? ఏమోనే, అదంతా నాకు తెలియదు. నువ్వు పెళ్ళైన పైన ఇంకా మనసు పెట్టుకోవడం నాకు నచ్చలేదు. అందుకే చెప్తున్నాను ఈ విషయాలన్నీ. నువ్వైతే బయటికి వెళ్ళకు. ఒక్కవేళ పొరపాటున నువ్వు బయటికి వెళ్ళావే అనుకో, ఇక నీకుంటది చూడు. అస్సలు ఇక్కడ నుంచి ఇక మొత్తానికే నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా బ్లాక్ చేసి పెళ్లి అయిపోయేంత వరకు నేను వదిలేదే లేదు. మీ నాన్నకి తెలిసిన వాళ్ళు ఎవరో అమ్మాయి ఉందా అని అడిగారంట. మీ అమ్మాయి ఉంది కదా స్వీటీ, మరి అమ్మాయిని ఇస్తారా మా అబ్బాయికి అనేసి అడిగారంట. లేదు అంటే ఆ సంబంధం ఫిక్స్ చేయమని చెప్తాను. నువ్వు ఇంట్లోనే మంచిగా జాగ్రత్తగా ఉన్నావంటే పర్లేదు. ఎక్కడికి నేను ఇప్పుడే ఏమి ఇవ్వను. ఇంకా 1 year 2 years ఇంట్లో పెట్టుకొని తర్వాత పెళ్లి చేస్తా. ఇప్పుడే నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేసినావు అనుకో, ఇప్పుడే మీ నాన్నకి చెప్తా. వచ్చే వారం వాళ్ళు వస్తారు. అరే ఏంటమ్మా, నన్ను ప్రశాంతంగా ఉండనియరా ఇంట్లో? మూవ్ అంటే పెళ్లి అంటున్నారు, లేదు అంటే ఇంట్లోనే పడుండు అంటున్నారు. ఇట్లా చెయ్యడం ఏమన్నా న్యాయమా అమ్మ చెప్పు? నువ్వు న్యాయం అన్యాయాల గురించి మాట్లాడకు స్వీటీ, నాకు అస్సలు నచ్చట్లేదు నువ్వు ఆ మాటలు మాట్లాడితే. సరే మమ్మీ, మీరు చెప్పినట్టు ఇంట్లోనే ఉంటున్నా కదా, మళ్ళీ 1 year ఏంటివి? ఇలాంటి ట్విస్ట్లు ఏమి ఇవ్వకండి నాకు ప్లీజ్. ఇంకా 2 years వరకు నేనేం పెళ్లి చేసుకోను. అందుకే చెప్తున్నా, జర ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని ఉండు అని. వదినా, వదినా. సరే, ఎవరు పిలుస్తున్నట్టున్నారు, నేను కిందికి వెళ్తున్నా. అప్పటి వరకు ఏమైనా చదువుకుంటానన్నా కూర్చో, బుక్స్ ఇట్లా తీసుకొని. వాయబ్బా, మా అమ్మ తెలియక ముందుకే ఇంత పెద్ద వార్నింగ్ ఇచ్చేస్తుంది నాకు. ఇక తెలిస్తే ఇంకెట్లుంటది నేను బయటికి వెళ్ళిన విషయం. అయ్యో, వదిన వచ్చిందా? ఏమైంది, మళ్ళీ ఎందుకు వచ్చింది ఇప్పుడు? వామ్మో, అత్తమ్మ వచ్చిందా? ఏంటి, బావగాడు వెళ్ళి చెప్పిందా ఏంటి అత్తకి? ఆహా, ఇప్పుడైతే అమ్మ వార్నింగ్ ఇచ్చింది. అబ్బాయి బావగాడైతే ఒక్క దగ్గర ఉండాడే, అసలు ఒక్క విషయం కూడా దాచుకోడా. ఎందుకింత ఇదైపోతున్నాడు? వామ్మో, ఇప్పుడు అత్త ఆ విషయమే మాట్లాడడానికి వచ్చింది అనుకో, ఇక నా పని అయినట్టే. వదినా, బాగున్నావా? బాగానే ఉన్నా వదినా, బాగున్నావా నువ్వు? బాగున్నానేమో. అన్న బాగున్నాడా? మా అల్లుడు ఇట్లా బాగున్నాడా వదినా? సుజాత ఇట్లా మంచిగా ఉందా వదినా? అందరం మంచిగా ఉన్నాం రా. నువ్వు బాగున్నావా లేదా? ఇక అదే అప్పుడు వచ్చినంటే ఇక పంచాదిలా, ఇక మళ్ళీ రానే రాకపోతే కదా, అందుకే రా వచ్చి చూసిపోదామని. ఇంటికి కూడా వస్తలేదు ఎందుకురా? గంట సేపు అయిపోయిందా మీది మా ఇల్లు? అయ్యో వదినే, చీకట్లు అనుకోకు వదినే, తెలిసిన విషయమే కదా. ఇక పిల్లల్ని ఒకదాన్ని ఇంట్లో పెట్టి ఇక ఏడికి వెళ్తలేను. ఇక అట్లా అయినప్పటి నుంచి ఇక మళ్ళా మీ అన్న చూస్తే ఇక మొత్తుకుంటాడు. పిల్లని వదిలేసి ఏడిపోయినవే నువ్వు, అట్లా పెట్టి పోకు అని చెప్పినా కదా అని మొత్తుకుంటాడు అనేసి ఇక నేను ఏడిపోతలేనా వదినే. అవును పట్టు, ఈ పిల్ల ఒక తీకట్లా చేయకుండా ఉంటే భలే మంచిగా ఉండు. ఇక గిట్లా చేసి అందరికి పరిశాన్ పరిశాన్ అయిపోయింది. ఇక పిల్ల కాపలతోటే ఉన్నట్టున్నావు కదా, ఏడికి ఇట్లా పోతలేనట్టున్నావు. ఇక అమ్మగారి ఇల్లే గుర్తొస్తలేదు, ఇంక ఏడికెళ్తావు పట్టు నువ్వు. అవును వదినే, ఇక మీ అన్నల ఊర్లకు కూడా పోయేది అక్కడిక్కడ. చాలా ఫంక్షన్లు వస్తున్నవి, కానీ ఇక ఏడికి పోతలేను. ఇక మీ అన్న ఒక్కడే పోయేసి వస్తుండు, నేను మాత్రం ఇక్కడిక్కడనే ఇక ఇంట్లోనే ఉండవలసి వస్తుంది పిల్ల గురించి. ఇక పిల్లకి పెళ్లి చేసిందా నాకు ఇదే పరిస్థితి ఉంటుందో ఏమో. స్వీట్ ఏజ్ అర్థం చేసుకునే డబ్బు నా పెళ్లి చేసుకుంటానన్న బాగుండు, కానీ ఇంక ఇప్పుడు అంతలో ఏం చేసుకోను అమ్మాయి 2 ఏళ్ళ దాకా అని అంటుంది. ఇక సరే పట్టు, ఇంట్లోనే ఉంటుంది కదా, మంచిగా ఉంటే చాలు అనేసి నేను కూడా ఊరుకుంటున్నా. అయ్యో గట్లనా అయితే
ఇక చెప్పిన కదరా, మా చెల్లె పిల్లలు ఉన్నారు గా పిల్లలు, మా అక్క పిల్లలు ఉన్నారు గా పిల్లలకు మన స్వీట్ మంచిగా నచ్చిందంట. ఆ పిల్ల ఎప్పుడో చూసిరంట ఎవరి ఫంక్షన్ లను. ఇక అప్పటి నుంచి ఒకటే అడుగుతున్నారు. నేనే ఇక ఇన్ని రోజులు ఆ పిల్ల చిన్న పిల్ల అక్కడికి పోయి చదువుకుంటుంది అనేసి నేనే తక్కువ చూసుకున్నా గానీ ఇంకా ఎట్లయినా సరే వాళ్ళు ఒప్పుకుంటట్టున్నారు. మంచిగా ఉంది పిల్ల, ఎట్లయినా సరే చాలు, కట్నం కూడా తక్కువ ఇచ్చినా సరే అన్నట్టు ఉన్నారు. మరి ఒక మాట అడిగి చూద్దాం అనేసి అనుకున్నా నేను కూడా. గానీ ఇక పిల్ల ఇట్లా చేసరికి ఇక ఏమో రేపు నాడు ఎవరైనా బయట పెడితే ఇవన్నీ తెలిసి అమ్మ మళ్ళీ ఒక్క విషయం కూడా చెప్పని మళ్ళీ నా మీద ఏమనుకుంటారని ఇక వాళ్ళకి ఒక్క మాట కూడా చెప్తలేందా. ఇక వాళ్ళు ఏమో ఒకటే అడుగుతారు, ఆ ఊరికి పోతే చాలు, ఏదైనా పండుగ పోతే చాలు, మంచిగా ఉందా మీ వదినే ఇక అని అడుగుతున్నారు. ఎట్లా చేస్తున్నావు ఏమో ఇక వాళ్ళని అడిగిర్రు అంటే నాకు అర్థం అవుతుంది. ఇక స్వీట్ గురించి అడుగుతారేమో అని అనుకుంటూనే ఉన్నా. ఇక పిల్ల పిల్ల అయిందా అని అడగబట్టే ఇక వాళ్ళు ఇక మక్కల్లా యారాలి పిల్లలంట. బాయ్ అబ్బా, ఇక పిల్లగాడు అయితే మన స్వీట్ చూసిండు. ఇక స్వీట్ తప్ప నేను వేరే ఎవరిని చేసుకోను అని మొండికేసినాడంట. ఆ అమ్మాయి ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందో నేను అప్పుడే చేసుకుంటా అని అంటున్నాడంట. ఎన్నేళ్ళైనా సరే ఆ అమ్మాయి కోసం ఎదురు చూస్తా అని అంటున్నాడంట. పిల్లగాడు మాత్రం మంచిగా ఉంటాడురా. ఇక ఏమంటారో ఏమో మీ ఇష్టము, చూద్దాం గాని మరి అప్పుడే గాని చూద్దాము. అప్పటి వరకు ఆ పిల్లగాడు ఉంటే మన పిల్లకు చూసి చేద్దాం గాని ఇంకా ఇప్పుడే వద్దని అనుకుంటున్నావు కదా, నేను కూడా ఏం సపోర్ట్ చెయ్యను, ఇప్పుడే చేయరంటారా అని చెప్తా. ఇంకా 2 ఏళ్ళు టైం పడుతుందంట పిల్లలు చేయనీకి అని చెప్తా. ఏం లేదు వదినే, నేను కూడా గట్లనే పెళ్లి చేస్తే జర కుదుట పడుతుందేమో అనుకున్నా. కానీ ఇక తెలుసు కదా మా అల్లుడి మీద ఇష్టం పెట్టుకొని పిల్ల ఇంకా అట్లనే ఉంది. అందుకని చెప్పేసి ఇంకా 2 ఏళ్ళు గడిస్తే జర అన్ని మర్చిపోతుంది. ఇక నీకు కూడా మనవరాలు వస్తుంది, ఇక మొత్తానికి మర్చిపోతుంది. అప్పటి వరకు పెళ్లి చేయొచ్చు అనేసి నేను కూడా అనుకుంటున్నా. ఇంక ఇప్పుడు మనసులో ఒకరిని పెట్టుకొని పెళ్లి చేసుకొని ఆడపోయి ఏం పరిచయం చేస్తుందని భయం అవుతుంది వదినే. అవును గాని వదినే, ఎప్పుడన్నా స్వీటీ బయటికి వెళ్తుందా ఇప్పుడు ఈ మధ్య? నేను ఇంట్లోనే ఉంటున్నా కదరా, ఏడికి వెళ్తలేదు. ఇప్పుడు అంతలో అయితే ఇంట్లోనే ఉంటుంది. ఎందుకు వదినే గట్లా అడగబడుతుంది? ఏమో మొన్న ఎవరో పిల్ల ఇంటికి వచ్చినట్టుగా అనిపించిందంట. ఇక ఎవరో పిల్ల చూసి చెప్పిందంట, స్వీటీ మీ ఇంటికి వచ్చింది, మీరు ఎవరు లేరా ఏంది అనేసి అన్నది. ఇక గదే చూసి గదే వచ్చిందా ఏంది పిల్ల, లేక ఆ పిల్ల ఇంకెవరినో చూసి మా పిల్ల అనుకుందా అని ఆలోచనలో పడ్డా. ఇక ఇట్లనే వస్తొస్తా ఈ ఊరికి వచ్చినంటే ఆ గాడ పని ఉండే జరంతా ఇంకా పని చూసుకొని పోతున్నా. ఇంక అట్లనే ఇంటికన్నా వస్తామని ఇక్కడికి వచ్చిన. అయ్యో వదినే, పిల్ల ఇంట్లోకి ఇట్లా కాలు బయట పెడతలేదు వదినే, నేను చూసుకుంటూనే ఉంటున్నా కదా. ఇక వాళ్ళ నాయన పిలిస్తే ఏం లేదు, వాళ్ళ నాయన కూడా ఎవరో సంబంధం అడిగిరంట. ఇక వాళ్ళు ఇప్పుడంటే ఇప్పుడు వచ్చేటట్టున్నారంట ఇంటికి. అదే విషయంగా పిల్లకి చెప్పిన నేను. ఇక నువ్వు ఇట్లా పిచ్చి పిచ్చి వేషాలు వేసి బయటకి ఇట్లా పోయినావు అనుకో, ఇక మీ అయ్యకు తెలిస్తే మాత్రము నీ పెళ్లి చేస్తాడు. ఇక ఎవరో ఊరికి అడుగుతున్నారంట, ఇక వాళ్ళకి చెప్తాడు. ఈ వారమే వస్తారు ఇక వాళ్ళు, నీ ఇష్టం అని చెప్పిన. ఇప్పటిదాకా ఆ విషయం చెప్పిన. ఏడికైతే పోతలేదు, ఇన్ని రోజుల నుంచి నేను ఇంట్లోనే ఉన్నా, ఆయన కోసం ఏడిపోతలేను. ఆఫీస్ కన్నా పోదాం అనుకున్నా కానీ ఇక పోతేనే లేను వదినే. సరే పటు, ఇక స్వీట్ అయితే భద్రంగానే ఉంది కదా, సాల్ పటు. ఇంకా ఆ పిల్లని ఎవరిని చూసి ఎవరు అనుకుందో ఏమో. ఇంకా మనిషిని తీరు మనిషి ఇక మస్తు మంది ఉంటారు కదా, గట్లనే ఉండొచ్చు. అయ్యో వదినే, వచ్చినవంటే నిలబడే మాట్లాడిపిస్తున్నా, రా కూసుందిరా, ఇంత చాయ్ పెట్టిస్తా తాగు. వద్దు వదినే, పోతా ఇంటికి. ఆ ఇంటికాడ చాలా పనులున్నవి. ఇక సుజాత లేదు, వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోయింది. పిల్లగాడేమో ఆఫీస్ పోయిండు. నాకే జరగి ఊర్లో జరంత పని పడ్డది. ఇక మీ అన్న పోయిరా నువ్వు అని చెప్పిండు, అందుకే వచ్చిన. వాయబ్బా, ఇంటికి పోయేసరికి మస్తు టైం అవుతుంది వదినే, జరంత తిని పోదు ఉండు. ఏమనుకోకురా సబిత, నేను తర్వాత ఎప్పుడన్నా వస్తా గానీ, మీ అన్న నేను వస్తాను గానీ ఇప్పుడైతే ఏమనుకోకు, నేను పోతా. సరే వదిన, పోయిరా మరి. ఒక్క బుక్క తిని పోతామంటే గట్లనే పోతుంది ఏంద్రయ్యా నువ్వు ఇంటి దాకొచ్చి. మస్తు ఉంది పట్టురా వచ్చేది ఇంటికి. పోతా ఇప్పుడైతే జర పని ఉంది, మళ్ళా బస్సు పోతుంది మధ్యాహ్నం బస్సు. ఊరికి డైరెక్ట్ బస్సు కదా, దబ్బున పోయి బస్సులో కూర్చుంటే ఇంటికన్నా దిగుతా అన్నట్టు నా బాధ. సరే వదినే, జాగ్రత్త మరి. జాగ్రత్త నువ్వు కూడా పిల్లతోటి. వాయబ్బా, ఎండలేంది ఈ వానకాలం వచ్చినా గానీ ఎండలకి ఇంతగానం కొట్టబట్టే. వాయమ్మ, ఈ బస్సు వాడికి రోడ్డు మీద నెగ్గిరి ఇంటికాన్ని ఆపరా నాయన అంటే ఆ పప్పాయే దాంత దూరం ఒక బస్ స్టాప్ లోనే ఆపుతానే. నుంచి నడుచుకుంటూ వచ్చేసరికి నా నడుములు టింగు అన్నవి. సుజాత, జర నీళ్ళు పట్టుకురామ్మ తాగనీకే. అయ్యో నామతి చల్లగుండా, ఏమైంది? నేను సుజాత లేదు కదా ఇంట్లో, ఉందన్న ధ్యాసలోనే ఉన్నా. అయ్యో నేను తీసుకురా అని చెప్తున్నా. చూసినవా చిత్తలు ఇంటికి వస్తే కూడలా లేకపోతే ఇట్లా ఉంది ఇల్లు. ఏం మళ్ళాక ఎడుకోపోయినావు? చెప్పురా అనిత. ఎడుకోపోయినట్టున్నావు, బస్ దిగుతుంటే చూస్తే. ఏడుకోలేదు, పక్క ఊరికి వచ్చినారా చెప్పు.
అయ్యో చెప్పుంటే నేను రాకపోతే నాకు కూడా జర ఆగడ షాపింగ్ చేసేది ఉండే. ఇక మన ఊర్లో అవి దొరుకుతలేవు, లైనింగ్ బట్టలు ఇట్లా కలర్లు దొరుకుతలేవు. కానీ నన్ను తీసుకుంటుంటే కదా అక్క, బట్టలు కుట్టి నీకు ఇద్దాం అనుకున్నా, అస్సలు అయితలేదు, వీలైతలేదు పక్క ఊరికి పోదామంటే. ఇంకా నువ్వు పోయినుంటే, నువ్వు పోతున్నప్పుడు నాకు చెప్తే నేను కూడా వచ్చేదాన్ని కదా. జర మాట్లాడుకుంటా పోతే మంచిగా అనిపిస్తది. ఒక్కదాన్ని ఏం పోదు అనేసి పోబుద్ది కాక ఇంట్లోనే ఉంటున్నా. ఇంకా పోతే కూలిపోతున్నా. నాయం పడేమొస్తుంది అమ్మ, పోదు గాని పట్ట తర్వాత ఎప్పుడన్నా టైం చూసుకొని పోదు గాని. మరి ఒక మాట ముందన్న చెప్పలేదు, బట్టల గురించి ఒక్కసారి కూడా మనం మాట్లాడుకునే పోతివి. అట్లా మాట్లాడుకుని ఉంటే ఏదో ఒక మాట చెప్తుంటే, పోతానే రేపు వస్తే రా అని చెప్తుంటే ఒక మాట. సరే గాని నువ్వేమో పని చూసుకున్నావంట కదా మళ్ళా. ఇషి ఏం పని, నేను నీ తంకే వస్తా కదా అక్క కూలికి, ఇంకేడిపోతున్నా నేను. ఆ ఊకో, ఇక మస్తు చెప్తున్నావు. ఇంకా సార్ వచ్చింది కదా, కొత్త రంగయ్యలో ఇల్లు తీసుకున్నాడు. కానీ ఇంట్లో పనిపోతున్నావంట తెలిసింది నాకు. ఏ పని కాదక్క, జరా ఇల్లు గలీజ్ అయిందంటే దులిపి జరా నీట్గా చేసిపోరు అని చెప్పిండు. ఇక నేను పోతే నాకు ఇన్ని పైసలన్నీ వస్తాయి కదా, కూరగాయలకు అని చెప్పి పోయినా. ఇంకా ముసలి దాన్ని పంపించిన గట్లనే నేను కూడా పోయినట్టు. ఇక ఓ నెల చేసే పని ఏం కాదు తీయక్క. సరే పొద్దుగింతలో పోతే ఒక గంట 2 గంటలు పని చేస్తే 100 రూపాయలు ఇస్తున్నాడు. ఇక కూరగాయలకు అయితే అనేసి పోయినుంటి. దానికి గట్లా అంటవిందక్క, పనిపోతున్నావంట అని. ఊకోవే గట్లా చెప్తున్నావు, బాగానే కూలి తీసుకుంటున్నావు అంట. 2 గంటలకైనా కానీ 100 రూపాయలే అని చెప్తావు నాకు. ఎవరే నీకు చెప్పిన వాళ్ళక్క, నాకు అర్థం కాదు. బాబా ఎవరు ఏడిపోయినా మందికి అయితే భలే అవసరం పడుతుంది చూడు. నేను ఏడిపోయినా నా ఇంకానే కాపలు ఉండేటట్టే చేస్తారు. 100 రూపాయలు ఇస్తేంది, 50 రూపాయలు ఇస్తేంది, 500 ఇస్తేంది, వాళ్ళకి ఏం బాధనంట. నేను కష్టపడుతున్నా, నేను పని చేసుకుంటున్నా, 4 రూపాయలు సంపాదించుకుంటున్నా, వాళ్ళకేం నొప్పి అవుతుంది. వాళ్ళు పోయి చేసుకోమని చెప్పారు అది పని. అరే రే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భలే చెప్పుకుంటారు అబ్బా మన ఊర్లో అయితే. ఏ ఊకవే ఏం మాట్లాడుతున్నావు, ఊర్లో ఏ విషయమైనా దాగదే గిటనే పట్టు అని అలుగుతాయి కుండలాగానే. ఉన్నది ఉన్నట్టే మాట్లాడతారు, ఉన్నది లేని ఏం మాట్లాడరు. నాకు అన్ని తెలుసు రోజు 500 అంట 2 గంటలకి. నీకు ఆ ముసలానికి మంచిగా దొరికించుకోరు. నా తన కూలికి 600లకు వస్తారు, ఇక బాగానే 1100 వస్తున్నాయి రోజు. మీకు ఇంకేం కావాలి? బాయబ్బా ఎవతే గిట్లా ఇవన్నీ చెప్పిర్రు. దాన్నమ్మ నోట్లో పెట్టుకున్నది తెలియదా, ఒక మాట తెలిస్తే. చూడు అని నేను మల్లక్కతానికే పనిపోతున్నా, మల్లక్కతాన్ని 2 సార్లు పని చేసుకుంటున్నా అనేసి ఇక ఆమె పని కాడికి వచ్చి తొందరగా వదులుతుందా నన్ను. జర లేటు రాదురా అన్న అంటది. వాయమ్మ ఎవరే ఇట్లా చేసిర్రు. ఏమైనా అనిత అక్కడ మళ్ళీ ఏం ఆలోచిస్తున్నావు? మంది నోట్ల మాటనే ఆగదు. ఎప్పుడెప్పుడు బయటికి కక్కుదామా, ఎప్పుడెప్పుడు షోలేతామా అందరికి అన్నట్టే ఉంటారు. అయ్యో గట్ల ఆలోచన పడ్డది ఈ పిల్ల. రాదే అమ్మా, నీ పైసలు ఏమేమి అడగను కానీ రా ఇక్కడ మళ్ళీ మాట్లాడు. అయ్యో గది కాదక్క, జరా ఏదో గుర్తొచ్చే కూరగాయలకు పోదాం అనుకున్నా. పోనే పోకపోతే ఇంకా పోయి ఏమన్నా తీసుకొస్తా. ఇంతకీ ఏడిపోయినావో చెప్పలేదు, పక్కూరికి ఎందుకు పోయినావు? మీ బావ ఏదో పని చెప్పిండు, పని చేసుకొని వస్తున్నా. అట్లా ఏమా ఆడపిల్లల ఇంటికి వేసి వచ్చిన. గట్ల చెప్పు, గా పని మీద పోయి ఇంకా మీ ఆడపిల్లల ఇంటికి పోయి గది కూడా విసారించుకొని వచ్చినట్టున్నావు. జర చికెన్ గిట్ల వండితే జరంత అక్క నీ చేతి ఉంటే కమ్మగా ఉంటది, తినబుద్ధి అవుతుంది. నోరు సప్పగుంది, ఏం తిన్నా నోటికి రుచి అనిపిస్తలేదు. గట్లనే చెప్పి పోదామని వచ్చిన. అంత కావాల్సి ఉంటుంది చికెన్ తెచ్చిస్తాక నేనే, జర అయితే ఉండరా అదే. అయ్యో చెల్లె జీ పెట్టుకున్నా అదే. సరే పట్టు చేస్తా, ఏం వదిలే చికెన్. నా కొడుకుని వచ్చినప్పుడు ఇంత పట్టుకురామని చెప్తా, వండినాక పిలుస్తా వచ్చి తీసుకోవు. ఊకాక నువ్వు పిలిస్తేనే వస్తానా, వాసన వచ్చిందంటే నేను ఊరికొస్తా. నువ్వు పిలవాలని ఏం లేదక్క, నేను వస్తలే, వండైతే పెట్టు. సరే ఓ మా మరిది పిలుస్తాడు పోయిగా. అవునమ్మా ఈ మధ్య ఎక్కడ పోతే అక్కడనే పోతున్నావని ఇంటికి పోయినాక పొట్టు తిడుతున్నాడు. ఏమైందో ఏమో, ఏమొచ్చిందో ఏమో ఆయనకి. సరే పో మరి, ఏడబట్టి ఏడుకోతే ఆడికి మాటలకు జల్లు కాడ్చుకొని కూర్చుంటావు. జరసేపు మాట్లాడి పోవాలని. పిల్లగానికి ఎంత బేజారు వస్తావు, ఇంట్లో ఒక్కడు ఉంటాడు. నువ్వంటే 10 ఇళ్ళు తిరుగుతావు, ఆయనకి తిరుగుతాడు చెప్పు. మా మరిది ఇంటనే కూర్చునే, పనికి వాయే వచ్చే, కాడికి వాయే వచ్చే, ఇంటనే కూర్చున్నావట్టే. ఇక మీ బావలాగా ఏమో ఎప్పుడు బయట ఉండడాయే. మీ బావ అంటే ఎప్పుడు బయటనే ఉంటాడు కాబట్టి ఆయనకు నడుస్తుంది. 2 పిల్లలు ఉంటే హాస్టల్ వేస్తుంది, మంచిగా ఇల్లు తిరుక్కుంటా మంచిగా ఎంజాయ్ చేసుకుంటా 4 పైసలు సంపాదిస్తావు, అవన్నీ పక్కనేస్తావు. ఇక పక్కింటికి ఆ ఇంటికి ఇంత కూర వేసుకొని ఇంకా ఇంత అన్నం వేసుకొని తిరుగుతావు. ఇంత ఉప్పు ఉంటాయి, ఇంత తొక్కింటాయి అని. ఇషి ఎలా చికెన్ అడిగినందుకు ఇంత మాట అంటివా అక్క? నేను ఎప్పుడన్నా అంటినా?